నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్ట్ అండ్ హోమ్ ఫుడ్. నేను మీ లక్ష్మీ కళ్యాణ్. ఈరోజు వీడియోలోని వీఆర్కే గారు డైట్ చేసే వాళ్ళకి ఉపయోగపడే సొరకాయ ఆమ్లెట్ను ఎలా చేయాలో చూద్దామండి. సొరకాయ ఆమ్లెట్ కోసం నేను ఇక్కడ ఒక చిన్న సొరకాయ ముక్కను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు సొరకాయ మీద ఉండే తొక్కను తీసేసి కట్ చేసిన తర్వాత లోపల గింజలతో ఉన్న ఈ తెల్లని పార్ట్ని కూడా తీసేసుకోవాలి. సొరకాయలోని ఈ గింజలతో ఉన్న పార్ట్ని కట్ చేసి తీసేసిన తర్వాత దీన్ని వేస్ట్గా పడేయకుండా సూప్స్లోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నింటినీ సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. నేను తురుముకున్న సొరకాయ దాదాపుగా 3/4 కప్పు వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్గును తీసుకొని పగలగొట్టిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సొరకాయ ఆమ్లెట్ కోసం ఒక ఎగ్గును మాత్రమే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 2 లేదా 3 ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు. మీరు తీసుకున్న ఎగ్స్ని బట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ని పెంచుకుంటే సరిపోతుంది. అన్నీ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకుని బీట్ చేసుకున్న ఎగ్ను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని సొరకాయ తురుము వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లాన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. సగం ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత గ్రైండ్ చేసుకున్న సముద్రపు ఉప్పు, కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని వేయించి పొడి చేసి పెట్టుకున్న నువ్వుల అవిసె గింజల పొడిని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ సొరకాయలోని వాటర్ ఎక్కువగా ఉండి ఈ ఆమ్లెట్ మిశ్రమం మరీ లూజ్గా ఉందనిపిస్తే మరో 1-2 స్పూన్ల వరకు నువ్వుల అవిసె గింజల పొడిని వేసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే ఇందులోనే గుమ్మడి గింజలు, ప్రొద్దుతిరుగుడు గింజలు, పుచ్చ గింజలను వేయించి పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొబ్బరి నూనె వేసి పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత సొరకాయ ఆమ్లెట్ వేసుకుని అన్ని వైపులా సమానంగా ఉండేట్టు నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆమ్లెట్ వేగడానికి కావలసినంత కొబ్బరి నూనె వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి. సొరకాయ ఆమ్లెట్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి, లేదంటే బయట త్వరగా వేగిపోయి లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఆమ్లెట్ ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా ఆమ్లెట్లు కూడా వేసుకోవాలండి. అంతేనండి, సొరకాయ ఆమ్లెట్ రెడీ అయిపోయింది.